సో రత్తయ్య గారు, సో బ్రీడింగ్ మీరు ఎలా చేపిస్తారు? సో ఎన్ని బ్రీడర్స్ ఉంటాయి, ఎన్ని పిల్లలు వస్తాయి, ఎన్ని పట్టాలు వస్తాయి, ఎన్ని సెలెక్ట్ అవుతాయి, ఎన్ని సెలెక్ట్ అయితే ఎన్ని పందాలు పెద్ద పందాల్లో పడతాయి? అవునండి. అది ప్రాసెస్ ఎలా ఉంటుందండి? అది మనకి బయట నా మకంలో అయితే నేను ఈ కోడి పుంజుల వ్యవస్థకైనా పెట్టలకి ఇక్కడ నాకు కుదరదండి. ఎప్పుడు సరదా ఇటువంటి రోజుల్లో అంటూ తెచ్చి ఇప్పుడు మీరు చూశారండి, ఆ మకంలో చూశారు ఒక 70 పెట్టలండి గుడ్లు పెట్టి చదైనా ద్వారకా తిరుమలలో నా మకం ఉందండి. అక్కడికి కానీ పాలవన్ సత్యబాబు గారు అని చెప్పేసి మొన్న మీరు చూపించే వీడియోలు అండి, ఆయన దగ్గర పంపిస్తానండి, నేను చేపించానండి ఇక్కడ. అట్టనే గాబుల్లో పడిన ఉరుగులు నేను తెచ్చుకుంటానండి. నాకు 4 మకాలు ఉంటాయండి బయట. 4 మకాల్లో నాకు లీస్ట్ 1000 రూపాయలు పడుద్దండి, 1000 పిల్ల పడుద్దండి. 4 గంటల్లో కలిపి 1000 పుంజుబిల్లు వస్తుందండి నాకు. అన్ని పెట్టలు అన్ని 1000 పుంజుబిల్లు వస్తుందండి. 1000 పుంజుబిల్లు వచ్చినా 1000 పుంజుబిల్లు నేను తానండి ఇక్కడికి. అందుట్లో 100 పుట్టిన 160 చెప్తానండి ఇక్కడికి. మనకి కొంచెం కురసలేనండి, కొంచెం తయారవన్న కోడి పుంజులు అన్నీ అక్కడ వదిలేస్తానండి. వదిలేసి 100కి 60 కోడిపులు ఇక్కడ నుంచి 500 నుంచి 600 కోడిపులు తెచ్చుకుంటాను అక్కడికి. తెచ్చుకుని వాటిని డెవలప్ చేసి ఇక్కడ మేపుతామండి. మేబీ అందులో మళ్ళీ అందులో సెలెక్ట్ చేస్తామండి. చిన్న పందాన్ని కట్టి చిన్న పందెం ఉండి బాగా దెబ్బలాడినట్లు మాది పెద్ద పందాన్ని తీసి మేపుతామండి. మంచి పెద్ద పందాలు పండగ కాపుకుని మిగతా రోజువారీ అన్నీ ఇంకా అయిపోతుంటాయి. అయిపోతండి. ఎవరు మా